నమస్తే, నేను ప్రశాంత్. గత కొన్ని రోజులుగా వైసీపీలో ఒక్కరొకరు ఎలా అరెస్ట్ అవుతున్నారో మనం చూసాము. మరి ఇదే క్రమంలో రోజా గారు కూడా అరెస్టు కాబోతున్నారా, ఎందుకు అరెస్టు కాబోతున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మనం ఈ మధ్యకాలంలో చాలా మంది అయితే అరెస్ట్ కావడం మనం చూస్తున్నాం. చాలా మంది మీద కేసులు అయితే నమోదవుతూ ఉన్నాయి. ఇదే క్రమంలో రోజా గారు కూడా తొందరలోనే అరెస్టు కాబోతున్నారు అని చెప్పేసి అయితే వినిపిస్తూ ఉంది. ఇది ఎంతవరకు నిజం, అండ్ ఎందుకని తను అరెస్టు కాబోతున్నారు? ఎందుకని అరెస్ట్ కాబోవడం ఏంటండి? ఆవిడ ఏ శాఖ మంత్రిగా పనిచేసింది? ఆవిడ పర్యాటకమును తర్వాత క్రీడా శాఖ మంత్రిగా చేశారు. చేసినప్పుడు ఆవిడ మీకు తెలుసు, వైజాగ్లో రిషికొండ ప్యాలెస్ కట్టించడంలో ఆవిడ హస్తం ఉంది. అదేవిధంగా క్రీడా శాఖలో ఆవిడ ఆడుదాం ఆంధ్ర పేరుతోటి దోచుకుందాం ఆంధ్ర అని 100 కోట్ల పైగా ఆవిడ స్కామ్ చేశారు. ఈ స్కామ్లో ఆవిడకి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా తోడ్పడ్డాడు కదా శాప్ చైర్మన్గా. ఇప్పుడు శాప్ చైర్మన్ రవినాయుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్తున్నారంటే, ఒక 20 రోజుల్లో రోజాకి నోటీసులు వెళ్తాయి, ఆవిడ అరెస్ట్ పక్కా అని అంటున్నారు. అసలు ఇప్పటికే లేట్ అని మనం అంటున్నాం. కాకపోతే ఏంటంటే అంతర్గత విచారణ కొనసాగుతోంది శాప్లోను. అంతర్గత విచారణ ఒక కొలిక్ ఆల్మోస్ట్ వచ్చిందని ఆయన అంటున్నారు. కాబట్టి మనం మొన్న కూడా చూసాము, రోజా ఏడవడం, ఆవిడ ఒక పెద్ద సీన్ క్రియేట్ చేసి మా ఫోటోలు మార్ఫింగ్ చేసి నూడ్ ఫోటోలు మా పిల్లలకి పెట్టారు అంటూ ఆవిడ ఒక ఛానల్లో రెచ్చిపోవటం, ఏడ్చి. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ మాట్లాడిన మాటలు, ఆవిడ బూతులు ఏవైతే మాట్లాడారో అవి ప్లే చేసి వినిపిస్తే, ఇందులో ఏం తప్పు ఉంది, ఇందులో ఏం తప్పు లేదు, ఇందులో ఏం బూతు లేదు అని ఆవిడ సమర్థించుకోవటం, ఇవన్నీ కూడా మనం చూసాం. మరోపక్క మిథున్ రెడ్డి అరెస్ట్ చూసాం మనం. మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్లో ఇవాళ 3600 కోట్లు, వాటిని అందులో 62 కోట్లు ఆల్రెడీ వీళ్ళు సీజ్ చేయడం జరిగింది సిట్ వాళ్ళు. తర్వాత అందులో మిథున్ రెడ్డి పాత్ర ఏంటి అనే దాని దగ్గర కూడా వాళ్ళ దగ్గర ఆధారాలు దొరికాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇవన్నీ బేస్ చేసుకుని మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం, అతన్ని రిమాండ్కి పంపించడం కూడా జరిగింది. ఎందుకంటే అతను సహకరించట్లేదు. కాబట్టి ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు రోజా అనే వ్యక్తి ఒకవేళ ఆవిడ జైలుకి వెళ్తే ఏమవుతుంది అనేది కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఈ ఆడుదాం ఆంధ్రాలో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళని నాసిరకం బ్యాట్లు కావచ్చు, అంటే ఆ కిట్స్ ఏవైతే ఉంటాయో చాలా నాసిరకం కొన్నారు. కొనడమే కాకుండా వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నారు. ఈ సిద్ధార్థ రెడ్డికి తెల్లారులేస్తే ఒక్కొక్క కంపెనీ నుంచి ఆ ముడుపులు తీసుకోవడం సరిపోయింది, అందులో వాటా ఈవిడికి ఇవ్వడం సరిపోయింది. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, ప్రతి ఒక్క దాని మీద జగన్మోహన్ రెడ్డి మొహాన్ని ముద్రించారు. ఈవెన్ బ్యాట్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి మొహం ఉంటుంది. అదొక నాసిరకం బ్యాటు, దాని మీద జగన్మోహన్ రెడ్డి మొహం. సో మొత్తానికి ఈ మొహం అనేది ప్రతి దాని మీద చూసుకోవడం జగన్మోహన్ రెడ్డికి చాలా ఆనందం. దాని మీదే కదా ఆయన పట్టాదారు పాస్ పుస్తకాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడం, ప్రజలు భయపడిపోయి ఆయనకు అందుకే ఓటు వేయలేదు. అంటే మా భూములన్నీ ఈయన లాక్కుంటాడు రేపు పొద్దున్న, ఆయన ఫోటో వేసుకున్నాడు. ఎక్కడైనా పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఓనర్ ఫోటో ఉండాలి, జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి? దానికి సజ్జల దానికి ఒక సమర్థించుకుని భారతీరెడ్డిని అప్పుడు ఎలక్షన్స్ ముందు ప్రజలు నిలదీశారు కడపలో. ఆవిడ సమాధానం చెప్పలేకపోయింది ఒక అతను అడిగితే. అంటే నేను అనేది పిచ్చి పీక్స్కి వెళ్ళటం అంటారు దీన్ని. అంటే అంత ఫోటో పిచ్చి ఏంటండి? అంటే ఫోటోల పిచ్చి అనేది ఎంత దూరం వెళ్ళింది. ఆఖరికి ఇంకా ఒక మనకి మరుగుదొడ్ల మీదేమో, సులభ కాంప్లెక్స్ల మీదే లేదేమో జగన్మోహన్ రెడ్డి ఫోటో అనకూడదు కదా. ప్రతి దాని మీద ఆయన ఫోటోని, ఆఖరి గుడ్డు తినే గుడ్డు, పిల్లలకి ఇచ్చే గుడ్డు మీద, చిక్కీ మీద, గుడ్డు మీద ఎవడైనా వేస్తాడండి? ఆ గుడ్డు పగలగొడతారు. అంటే ఆయన మొహం పగలగొట్టారా ప్రజలు? రోజు గుడ్డు పగలగొట్టి కదా తింటారు. అంటే ఆయన మొహం రోజు పగలగొట్టారు స్కూళ్ళల్లో, అంతే కదా. అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని గుడ్లు పగిలాయంటే అన్నిసార్లు ఆయన మొహం పగిలింది. ఎంత అసహ్యం! వేసేవాడికి బుద్ధి లేకపోతే ఈయనకి ఉండాలిగా. అంటే ఎంత మనిషికి ఏమనాలి, ప్రచార ఆర్భాటం, తర్వాత తన్ని తాను చూసుకోవాలని ఒక కోరిక, అద్దంలో తన్ని తానే చూసుకుంటాడేమో. అందుకే షర్మిల అన్నారు కదా, అన్నా నిన్ను నువ్వు చూసుకున్నా నీకు అక్కడ చంద్రబాబు నాయుడు మొహమే కనిపిస్తుందని. సో మొత్తం మీద ఇవాళ ఆయన పిచ్చి కాదు కానీ ముందు రోజా గారు ఇవాళ వెళ్ళబోతోంది జైలుకి. ఎందుకంటే మరి ఇందులో వాటా ఏమైనా జగన్మోహన్ రెడ్డికి కూడా వెళ్ళిందా ఈ స్కాముల్లో పర్సంటేజ్? ఇప్పుడు లిక్కర్ స్కామ్లో నెలకు 60 కోట్లు ఆయనకి వెళ్ళింది కదా. మొత్తం దాంట్లో ఆయనకి ఎంత వెళ్ళింది? 8,000 కోట్లు వెళ్ళింది.
ఎంత దుబాయ్కి వెళ్ళింది ఇవన్నీ తెలియాలి. అంటే 3,600 కోట్లు అంటున్నారు. 3,600లో నెలకు 60 కోట్లు అంటే 4.5 సంవత్సరాలు ఎటైనా యావరేజ్ వేసుకున్నా కూడా 12 ఆరు 72 అంటే 4 ఏళ్ళు 28, 4 ఏళ్ళు 8, అక్కడికే మనకి సరిపోయింది 3,600. అది కాకుండా ఇంకా అసలు దుబాయ్కి ఎలా పంపించారు, ఎక్కడి నుంచి వచ్చింది, మొత్తం ఈ స్కామ్లన్నీ బయటికి రావాలండి. ఓకే, అంటే మేడం రోజా గారు ఇలా ఇది ఒక్కటే స్కామ్ కాదు ఇంకెన్నో స్కామ్స్ చేశారని చెప్పేసి ఒక్కొక్కరు లాగా చెప్పడం అయితే జరుగుతుంది. సో మీరేమంటారు? ఇంకా ఉంటాయండి, ఏం కంగారానికి. ఇప్పుడు మీరు ఎవరిని కదిపినా ఏముంది, ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం శ్రీ గారు అంటే, ఇక్కడ ఎవరిని కదిపినా ఏమున్నది భాగవతం, స్కాములు భాగవతం తప్ప. కాబట్టి ఇవాళ ఇది ఆడుదాం ఆంధ్ర ఒకటే స్కామ్ కాదండి. ఇప్పుడు మీకు రిషికొండ ప్యాలెస్ ఎన్ని వందల కోట్లు పెట్టి కట్టారు అంటే, వాళ్ళు చెప్పింది ఒకటి, అక్కడ ఖర్చు పెట్టింది ఒకటి, డబుల్ చేశారు దాన్ని. అందులో ఎంత తిన్నారు, అందులో ఎంత జగన్మోహన్ రెడ్డికి వెళ్ళింది, ఎంత ఈవిడికి వెళ్ళింది, ఎంత ఎవరెవరికి వెళ్ళింది, ఇవన్నీ బయటికి రావాలి. అదేవిధంగా ఇంకా ఏమున్నాయో బయటకు వస్తాయి. ఇంకొకటి, రోజా గారు ఎప్పటి నుండో దాదాపు ఒక 1 year నుంచి తను అరెస్ట్ అవుతున్నారని చెప్పేసి వినిపిస్తుంది తప్ప తనైతే అరెస్ట్ కావడం లేదు. సో అసలు ఇప్పుడైనా మరి నిజానికి తను తప్పు చేసి ఉంటే అరెస్ట్ అవుతారా లేదా? ఎందుకు ఎవరు అవుతారండి? ఇప్పుడు మీకు మనం ఎదురు చూసాము అంటే, మనం అంటే ప్రజలు ఎదురు చూస్తారు ఎప్పుడు అవుతారా అని. కానీ ఈ ప్రభుత్వంకి సంబంధం లేదు, ప్రభుత్వం ఏం తొందరపడలా, దే ఆర్ వెయిటింగ్. ఎందుకంటే ఇప్పుడు మీకు తెలియకుండా ఇవాళ ఒక లిక్కర్ స్కామ్ అని సిటీ ఎట్లా దాన్ని హ్యాండిల్ చేసింది, అసలు వాళ్ళు ఆ వివరాలు ఎలా సేకరించారు. ఇవాళ 10 డన్నులు బయటకు వచ్చాయంటే ఆ వివరాలు సహా ఇవాళ ఒక్కొక్క ఫ్లాట్ నెంబర్స్తో సహా డన్నులు బయటకు వచ్చాయి. అక్కడ ఎంత నోట్ల కట్టలు ఉన్నాయో అవన్నీ బయటకు వచ్చింది. ఆ రకంగా వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఒక స్కామ్ అయితే ఒక 6 నెలల్లో తేలుతుంది అనుకుంటాం. ప్రతి శాఖలోనూ స్కామ్ అన్నప్పుడు కొంచెం టైం పడుతుంది. సో ఇవాళ ఆల్మోస్ట్ విచారణకి అంతా ఒక కొలిక్కి వచ్చింది. ఇంకా ఈవిడ రెడీగా ఉండాలి, ఈవిడికి నోటీసులు వెళ్తాయి. అదేవిధంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా రెడీగా ఉండాలని రవినాయుడు గారు చెప్పడం జరిగిందండి. ఖచ్చితంగా రోజా అరెస్ట్ అవడం అయితే పక్కా, విదిన్ నో టైం. సో రోజా గారు అరెస్ట్ అయిన తర్వాత మరి నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేనా అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ సైమల్టేనియస్గా జరుగుతుందండి. జగన్మోహన్ రెడ్డికి నోటీసులు వెళ్తాయి, ఎందుకంటే ఇప్పుడు నారాయణ స్వామి విచారణకి రావాలి కదా. ఆ విచారణ తేలాక జగన్మోహన్ రెడ్డికి నోటీసులు వెళ్తాయి. ఈలోగా ఎలాగా వాళ్ళు ఛార్జ్ షీట్లో జగన్ పేరు పెడతామని చెప్పారు కదా, అవన్నీ జరుగుతాయండి, సైమల్టేనియస్గా అవి జరుగుతాయి. ఈ స్కామే, ఆ పెద్ద స్కామే. థ్యాంక్ యూ.